ఆచార్య మూవీ సెట్ ఎక్కడుందో ఎలా ఉందో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చూపించబోతున్నాను. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ ఫార్మ్లా. నేను మీ మౌన. ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. ఈరోజు నేను ఒక వ్లాగ్ తీయబోతున్నాను. ఆ వ్లాగ్ దేని గురించి అంటే ఆచార్య మూవీ సెట్ గురించి. మేము ఫ్యూ మంత్స్ బ్యాక్ వాకింగ్కి వెళ్ళాము కోకాపేట్ లేక్ దగ్గర. సో అలా నడుస్తుండగా మాకు సెట్ కనిపించింది. అప్పుడు మేము చూసిందంతా టాప్ వ్యూ అన్నమాట. అండ్ రీసెంట్గా మళ్ళీ ఆచార్య మూవీ షూటింగ్ స్టార్ట్ అయిందని తెలిసింది. సో ఒకసారి వెళ్ళి చూద్దాం అనుకున్నాను. అండ్ చూద్దాం, యాక్చువల్గా అక్కడికి వెళ్ళాక వాళ్ళు అలౌ చేస్తారో అలౌ చేయరో కూడా తెలీదు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ సెట్ వచ్చేసి హైదరాబాద్లో కోకాపేట్ విలేజ్లో ఉంటుంది. అండ్ ఇది మా ఇంటి దగ్గర నుండి ఒక 15 to 20 minutes డిస్టెన్స్లో ఉంది. నేను ఇంతకుముందు ఇంకొక వ్లాగ్ కూడా తీసానండి. అదంతా ప్లాంట్స్ గురించి, నేను నర్సరీకి వెళ్ళింది, ప్లాంట్స్ తీసుకున్నది. సో అదన్నీ ఆ డీటెయిల్స్ అన్నీ దాంట్లో ఉంటాయి. సో ఇప్పటివరకు మీరు ఆ వీడియోని చూడనట్టయితే వెంటనే వెళ్ళి ఆ వీడియోని చూడండి. అండ్ ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఆ సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ బటన్ ఉంటుంది. మీరు ఆ బెల్ బటన్ పైన క్లిక్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ వస్తాయి. మనం ఆల్మోస్ట్ ఆ లొకేషన్ రీచ్ అయిపోయాము. ఇంకొక 2 minutes డిస్టెన్స్లో మనకు ఆ లొకేషన్ వచ్చేస్తుంది. ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో ఈ లొకేషన్ అంతా కోకాపేట్ విలేజ్. సో ఇలా మెల్లిగా వెళ్తుండగా సో ఇక్కడ ఒక రోడ్ వస్తుందన్నమాట. యాక్చువల్గా ఇది ఇప్పుడు క్లోజ్ చేశారు గేట్. మేము ఇంతకుముందు వెళ్ళినప్పుడు ఈ గేట్ కూడా లేదు. సో అక్కడ కనుక్కుంటే అర్బన్ ఫారెస్ట్రీ వాళ్ళు ఆ గేట్ పెట్టారంట. సో అటు నుంచి వెహికల్స్ వెళ్ళకుండా క్లోజ్ చేసేసారు. సో మేము ఆ వెహికల్ అక్కడ పార్క్ చేసేసి మేము నడుచుకుంటూ వెళ్ళాము లోపలికి. ఒక 500 meters డిస్టెన్స్ ఉంటుంది. కోకాపేట్ లేక్ అని చెప్పాను కదా, అది ఇదే లేక్ అండి. సో మేము ఇక్కడే వాకింగ్ చేసాము ఫ్యూ మంత్స్ బ్యాక్. ఇలా నడుస్తుండగానే మాకు ఆ సెట్ కనిపించింది. ఫైనల్గా మనం ఆ లొకేషన్కి రీచ్ అయిపోయాము. మీరు చూసారంటే కనిపిస్తుంది, అదే ఆచార్య మూవీ సెట్. ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ టెంపుల్ టౌన్ సెట్. ఇది మొత్తం 20 acresలో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఈ ల్యాండ్ వచ్చేసి చిరంజీవి గారిదేనంట. సో తన మూవీస్ ఇంతకుముందు షూటింగ్ కూడా సేమ్ ఇదే లొకేషన్లో జరిగేవి. ఆ పాతవన్నీ డిస్మాంటిల్ చేసేసి మళ్ళీ కొత్త సెట్ వేశారు. సెట్ అయితే అదిరిపోయింది. ఆ విజువల్స్ చూస్తుంటే మీకు అర్థమైపోతుంది. ఆ టెంపుల్ వ్యూ అయితే సూపర్బ్గా ఉంది. ఆచార్య మూవీ టీజర్లో మీకు ఈ విజువల్స్ అన్నీ కనిపిస్తాయి. ఇప్పటివరకు మీకు చూపించిందంతా టాప్ వ్యూ. సో యాక్చువల్గా మెయిన్ గేట్ ఎక్కడ ఉంటుంది అదంతా మాకు తెలియదు. సో అక్కడ ఒక అంకుల్ ఉంటే తనని కనుక్కొని తను చెప్పిన డైరెక్షన్స్ ఫాలో అవుతూ వెళ్ళాము. అలా చాలా దూరం వెళ్ళాక కూడా మాకు ఆ లొకేషన్ ఎక్కడ కనిపించలేదు. సో మేము ఇంకా మేబీ మేము రాంగ్ డైరెక్షన్లో వచ్చామేమో అని అనుకున్నాము. ఇంకొంచెం దూరం వెళ్ళాక మాకు ముందు ఒక చిన్న టీ షాప్ కనిపించింది. సో అక్కడ ఒక ఆంటీ ఉన్నారు, తనని అడిగాము ఈ లొకేషన్ గురించి. చిన్న షాప్ ఉంది. అవునా, ఓకే అండి, థ్యాంక్ యూ. సో మేము యూటర్న్ తీసుకోవడానికి ఇంకాస్త ముందుకు వెళ్తే మాకు ఇంకొక సెట్ కనిపించింది. యాక్చువల్గా అది ఏ మూవీ సెట్టో మాకు తెలియదు, బికాజ్ అదేమీ కనిపించకుండా అలా రేకులు పెట్టేశారు. ఇందాక టీ షాప్ ఆంటీ బ్రిడ్జ్ కింద ఒక షాప్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి అడగమని చెప్పారు. సో మేము మళ్ళీ ఇప్పుడు అక్కడికి స్టార్ట్ అయిపోయాము. ఆ ఆంటీ చెప్పిన డైరెక్షన్ ఫాలో అవుతూ వెళ్ళాము. సో ఫైనల్గా మేమైతే లొకేషన్ రీచ్ అయిపోయాము. ఇదే వచ్చేసి ఆచార్య మూవీ సెట్ లొకేషన్. చూడండి, మన ఆ ఇల్లులు చూస్తుంటే మనకి మన ఊర్లో ఉన్న ఇల్లులు గుర్తొస్తున్నాయి కదా. ఈ సెట్ వచ్చేసి 1900లో ఎలా ఉండేదో అలా వేశారు. ఆ గూన పెంకలతో చిన్న చిన్న ఇల్లులు, గుడిసెలు అన్నీ ఆ కాలంలోకి సంబంధించిన వాటిలానే వేశారు.
సో ఇదంతా టెంపుల్ టౌన్ సెట్ అని కూడా అంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద షూటింగ్ ఇక్కడే జరిగిందంట. అండ్ లాహే లాహే సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ షూటింగ్ కూడా మొత్తం ఇక్కడే జరిగింది. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి ఆల్మోస్ట్ 140 crores. సో అంత బడ్జెట్ కాబట్టి సెట్ కూడా చాలా గ్రాండ్గా వేశారు. ఇలా చూస్తే మనకి చాలా చిన్నగా కనిపిస్తుంది, కాకపోతే ఈ సెట్ చాలా పెద్దగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఒక 20 acresలో కన్స్ట్రక్ట్ చేశారు. మేము అక్కడ ఆర్ట్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే అతనితో కూడా మాట్లాడాము. తను చెప్పారు షూటింగ్ జరుగుతుంది, సో లోపలికి అలౌ చేయడం చాలా కష్టము, రికమెండేషన్ ఉంటేనే అలౌ చేస్తారు అని చెప్పారు. అండ్ తను చెప్పింది ఏంటంటే రామ్ చరణ్ అండ్ సోను సూద్ది యాక్షన్ సీన్ జరుగుతుంది అని చెప్పారు. అండ్ మీరు చూసారంటే మీకు అర్థమవుతుంది, అక్కడ మనకు కనిపిస్తున్నారు కదా జనాలు, సో అక్కడే షూటింగ్ జరుగుతుంది. సో ఇది వచ్చేసి మెయిన్ గేట్, అక్కడ జనాలు కనిపిస్తున్నారు కదా, సో అది మెయిన్ గేట్. అక్కడ నుంచి లోపలికి కాస్ట్ అండ్ క్రూ ఎంటర్ అవుతారు. సో షూటింగ్ వచ్చేసి అక్కడ జరుగుతుంది. సో ఇదంతా 1900 బ్యాక్డ్రాప్లోనే ఉంటుంది. అక్కడ ఇల్లులు కానివ్వండి, షాప్స్ కానివ్వండి, టెంపుల్స్ కానివ్వండి. సో మీరు మొత్తం మనకి ఆ 1900స్లో అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో కంప్లీట్గా అలానే ఉంటుంది. సో మేము అక్కడ వాచ్మెన్ కూడా అడిగాము, బట్ అలౌ చేయరు మేడం, లోపల షూటింగ్ జరుగుతుంది కదా, సో ఎవరిని అలౌ చేయరు అని చెప్పారు. అక్కడ ధర్మస్థలి అని ఉంది కదా, సో మనం టీజర్లో చూసిన ఫస్ట్ లుక్లో చూసిన దీన్నే చాలా హైలైట్ చేశారు. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. ఈ గేట్ నుంచి ఎవరైనా లోపలికి వెళ్ళడానికి యాక్సెస్ ఉంటుంది. అండ్ అక్కడ వాచ్మెన్ కూడా ఉన్నారు. సో ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్ళగానే మనకి ఆ ధర్మస్థలి అని ఆర్చ్ కనిపిస్తుంది. సో షూటింగ్కి వచ్చిన వాళ్ళ వెహికల్స్ అన్నీ ఇక్కడ పార్క్ చేశారు. సో ఇదంతా పార్కింగ్ స్పేస్గా యూజ్ చేశారు. ఇక్కడ నుంచి కూడా మీకు ఇంకొక వ్యూ చూపిస్తాను. సో ఆ గోపురం ఉంది కదా టెంపుల్ పైనది, సో అది ఇదంతా సైడ్ వ్యూ అన్నమాట. ఈ మూవీలో రామ్ చరణ్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నారు. అండ్ తన స్క్రీన్ ప్లే వచ్చేసి ఒక 20 minutes ఉంటుందని విన్నాను. సో ఇదండి, నేను చాలా ట్రై చేశాను లోపలికి వెళ్ళాలని, బట్ షూటింగ్ జరగడం వల్ల వాళ్ళు అలౌ చేయలేదు. నేను మ్యాక్సిమం ట్రై చేశాను మీకు ఆచార్య మూవీ సెట్ చూపించడానికి. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మేము ఇంకా అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అయిపోయాము. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హోమ్ ఫార్ములా. ప్లీజ్ డూ ఫాలో us on Instagram and Twitter. మీకు లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. I'll be coming up with lot more exciting stuff. Stay tuned to my channel Home Formula.